హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇక ఈ వీడియో అయితే మా పాపలిద్దరిని, పెద్ద పాప చిన్న పాప ఇద్దరిని కూడా గోపికమ్మ కృష్ణులాగా రెడీ చేశానన్నమాట. వీళ్ళని ఇలా రెడీ చేయడమేమో కానీ నా తల ప్రాణం తొక్కొచ్చేసిందండి. మామూలు కష్టాల పైనుంచి కిందికి రెడీ చేసుకుంటూ వచ్చేవరకు పైనుంచి ఒక్కోటి లాక్కుపోవడం అనమాట. మళ్ళీ దాన్ని సెట్ చేయడం, మళ్ళీ దాన్ని లాగేయడం అనమాట. మామూలు కష్టం కాదనమాట. ఇంకా చిన్న పాప అయితే మరేను ఎంత చిరాకు చేసుకుందో. ఒకటి పెడుతుంటే ఒకటి లాగేస్తుంది, ఇది పెడుతుంటే ఇంకోటి లాగేస్తుంది. కిరీటం పెడుతుంటప్పుడైతే మామూలు చుక్కలు చూపించలేదనమాట. ఇంకా మా మమ్మీ నేను కలిసి ఇద్దరం ఎంత కష్టపడ్డామనేది మాకు తెలుసు అనమాట. కానీ మొత్తానికి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంక ఇక్కడైతే చూడండి, పాప ముందుకు రావాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ తనైతే చాలా ఏదో ఒకలాగా వెనక్కి వెళ్ళాలని చూస్తుందనమాట. కానీ నేను తనకి ఏదో ఒకటి చూపించి ముందుకు రప్పిస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి తనకైతే చాలా చిరాకు వచ్చేసిందనమాట. అన్నీ లాగేస్తుందనమాట. కిరీటం లాగేయాలని చూసింది, ఆల్రెడీ ఒక కమ్మ లాగేసింది, నెమలి పింఛం లాగేసింది అనమాట. ఇంకా మేమైతే ఏదో ఒకలాగా యాక్ట్ చేస్తూ తను నవ్విస్తున్నాం అనమాట, తను డైవర్ట్ అవ్వాలని. కానీ తను మాత్రం డైవర్ట్ అవుతుందా? అస్సలు అవ్వదనమాట. ఎంతలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఏంట్రా మీ కథలు, నన్ను ఎందుకు ఇలా రెడీ చేశారు అసలు అని చెప్పేసి ఎలా అనుకుంటుందో అసలు పాపం.